మూడు తరాల ముచ్చటైన ఓ ప్రాంత రాజకీయాల్లో వరుసగా 6 ఓటములు ఆ ప్రధాన పార్టీకి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అది కాకతాళీయమో యాదృచ్ఛికమో తెలియదు కానీ పరాజయాల పరంపరలో రికార్డు బద్దలు కొడుతోంది. ఒకనాడు రాజకీయ దిగ్గజమైన ఓ కుటుంబానికి పిలిస్తే విజయాలు పలకరించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అటు ఇటు ఎందుకు మారాయనే అంశం ఎవరికి అంతుచిక్కని మైండ్ బ్లోయింగ్ మిరాకిల్. అలాంటి చోట మారింది పార్టీల ప్రభావమా, నేతల నాయకత్వమా, ఓటర్ల తీర్పా అని లెక్కలు వేసుకోవడానికి కూడా జవాబు దొరకదు. తలపండిన రాజకీయం నుంచి యువ నాయకత్వం సాగిస్తున్న రాజకీయాలు అక్కడ ఒకంత ఆశ్చర్యంతో పాటు విస్మయానికి గురి చేస్తున్నాయి. అలాంటి సమయంలో ఓ ముఖ్య నేత అదే ప్రాంతాన ప్రణాళికాబద్ధంగా పావులు కదుపుతున్నారు. బలాన్ని బలగాన్ని చాప కింద నీరులా పెంచుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా పాలిటిక్స్? లెట్స్ వాచ్. ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలులో ఇప్పుడు అధికార టీడీపీలో ఆధిపత్య పోరు పొగ రాకుండానే మంటలు పుట్టిస్తోందట. ఇందుకు కారణాలు అన్వేషించుకోనక్కర లేకుండానే అధిష్టానానికి అన్ని విషయాలు చేరిపోతున్నాయట. బద్వేలు రాజకీయ చరిత్రలోనే పెద్దయనగా పిలువబడ్డ దివంగత బిజివేముల వీరారెడ్డి టీడీపీ నుండి రాజకీయాన్ని ఒంటి చేత్తో నడిపించారు. అప్పట్లో దివంగత వైఎస్ ప్రాభవాన్ని సైతం తగ్గించి జిల్లా టీడీపీ జెండాను రెపరెపలాడించిన దాఖలాలున్నాయి. 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆధిపత్యం నిరూపించుకున్నారు. అలాంటి ఆయన ప్రాంతంలో ఇప్పుడు టీడీపీ గడిచిన 6 ఎన్నికల నుంచి ఆపసోపాలు పడుతోంది. వీరారెడ్డి అనంతరం ఆయన కుమార్తె విజయమ్మ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ఆమె కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బద్వేలు ఎస్సీ నియోజకవర్గంగా మారిపోయింది. అప్పటి వైఎస్ హయాంలో జరిగిన మార్పు ఫలితమో ఏమో గానీ 2009 నుండి టీడీపీకి ఒక్క గెలుపు లేకుండా పోయింది. వరుసగా వైఎస్ఆర్ కుటుంబం ప్రతిపాదించిన అభ్యర్థులే గెలుపు గుర్రాలపై స్వారీ చేస్తూ వస్తున్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నికతో కలుపుకుంటే మొత్తం 6 ఎన్నికలు జరిగిపోయాయి. ఈ 6 వైఎస్ కుటుంబానిదే పైచేయి అయింది. బిజివేముల వీరారెడ్డి కుటుంబం మాత్రం ఒక్క గెలుపును అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆ వారసత్వ కుటుంబం నుంచి విజయమ్మ తనయుడైన యువనేత రితేష్ రెడ్డి రాజకీయాలను నడిపిస్తున్నారు. తాతకు మనవడుగా, తల్లిచాటు బిడ్డగా రాజకీయాలను శాసించాలనుకుంటున్నారు. అయినప్పటికీ ఆయన సారథ్యంలో నడిచిన 2024 ఎన్నికల్లో విజయాన్ని అందుకోలేకపోయారు. బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్గా అయినప్పటికీ వైసీపీ సులభంగా విజయాన్ని సొంతం చేసుకుంటోంది. గడిచిన ఎన్నికల్లో కూటమి స్నేహబంధంలో బద్వేలు నుండి బీజేపీ సీటును దక్కించుకున్న అభ్యర్థి మాత్రం విజయమ్మ కుటుంబం సూచించిన వ్యక్తికే దక్కింది. అయినప్పటికీ చివరాఖరుకు వైసీపీనే గెలుపొందింది. రాష్ట్రమంతటా బలమైన కూటమి గాలులు వీచినా ఇక్కడ మాత్రం ఆ పప్పులు ఉడకలేదు. ఇందుకు కారణాల కోసం టీడీపీ అధిష్టానం చాలాసార్లు ప్రత్యేక టీంలతో సర్వేలు చేయించుకుందట. అక్కడి నాయకత్వంలో సాగుతున్న కార్యకలాపాలపై అన్ని రకాల నివేదికలను సైతం ఇప్పటికే తెప్పించుకొని విశ్లేషించుకుంటుందట. అంతేకాకుండా నియోజకవర్గంపై పట్టు ఎందుకు కోల్పోతున్నారోనంటూ పలుమార్లు సంజాయిషులు సైతం చెప్పించుకుందట. ఇదే సందర్భంలో టీడీపీ కోసం 3.5 దశాబ్దాలుగా తెర వెనుక పనిచేస్తున్న ముఖ్య నేత బద్వేలు తెరపైకి ఒక్కసారిగా రావడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆయనే సూర్యనారాయణ రెడ్డి. వచ్చి రావడంతోనే ఆయన డీసీసీ బ్యాంకు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. స్వతహాగా బీజివేముల వీరారెడ్డి వెంట రాజకీయ సాంగత్యం చేసిన ఈయన తొలి నుంచి టీడీపీ పెద్దలతో తనకున్న పరిచయాల ద్వారా అనుబంధం సాగిస్తూ వస్తున్నారట. దాదాపు 16 రాష్ట్రాల్లో భారీగా కాంట్రాక్టు పనులు చేస్తున్న ఈయన పెద్ద బిగ్ షాట్ కూడా. బద్వేలుకు సంబంధించి ప్రతి ఎన్నికల్లోనూ సూర్యనారాయణ రెడ్డి తన సంపూర్ణ సహకారాలు తెరవెనుక నుండి నడిపిస్తూ వస్తున్నారన్న సంగతి స్థానిక నేతలతో పాటు అధిష్టానానికి తెలిసిన విషయమేనట. అలాంటి సందర్భంలో అపజయాల పరంపరను అధిగమించేందుకు కొత్త నాయకత్వాన్ని బలపరిస్తే పరిస్థితులు మారొచ్చేమోనన్న అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం ఇప్పటికే పరిశీలించిందని సమాచారం. పొలిట్ బ్యూరోలో సైతం ఈ సంగతులను పలుమార్లు చర్చించిందని పార్టీ వర్గాలు బాహాటంగా చెప్పుకుంటున్నాయి. ఫలితంగానే సూర్యనారాయణ రెడ్డిని ఒక్కసారిగా తెరపైకి తెచ్చినట్టు సమాచారం. అందుకే ఐవీఆర్ సర్వేను సైతం ఇప్పటికే టీడీపీ నిర్వహించింది. రితేష్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి పేర్లతో ఈ సర్వే సాగింది. అయితే ఫలితం మాత్రం వెల్లడి కాకుండా ప్రస్తుతానికి రితేష్ రెడ్డి బద్వేలు ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. అయితే ఇదే ఐవీఆర్ సర్వేను పార్టీ జనంలోకి వదిలాక కార్యకర్తలు, నేతల్లో పెద్ద ఎత్తున మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు మనసులో గూడు కట్టుకున్న వ్యతిరేక వర్గం సూర్యనారాయణ రెడ్డి వద్దకు చేరిపోయింది. ఆయన్ను మరింతగా ప్రోత్సహిస్తూ వస్తుందట.
మరికొంతమంది నేతలైతే అటు ఇటు రెండు వైపులా చూస్తున్నారు. ఇక అసలు సిసలు టీడీపీ సైన్యం మాత్రం పార్టీ కోసమే పనిచేస్తామన్న రీతిలో ఉంటున్నారట. ఇలా బద్వేలులో రాజకీయం సుడులు తిరుగుతూ రసకందాయంలో పడింది. రాజకీయ బల ప్రదర్శనగా మారిందట. జిల్లాలోని ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో పాటు రాష్ట్రంలోని కూటమి పెద్దలు సైతం ఈ కార్యక్రమానికి తరలివచ్చారట. అంతేకాకుండా సదరు సూర్యనారాయణ రెడ్డి అధిష్టానం ప్రోద్బలంతోనే నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ పరిచయాలను విస్తృతం చేసుకుంటున్నారట. క్రమంగా ఈయన సొంత బలాన్ని కూడగట్టుకుంటున్నారట. ఇలా బద్వేలులో సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి నాయకుడిగా అనతి కాలంలోనే గుర్తింపు పొందారు. ఈ క్రమంలో రితేష్ రెడ్డి వ్యతిరేక వర్గం సైతం సూర్యనారాయణ రెడ్డిని కలిసి మరింత ధైర్యాన్ని ఇస్తోందట. తద్వారా సూర్యనారాయణ రెడ్డి అనతి కాలంలోనే బద్వేలు టీడీపీలో బలమైన నేతగా ఎదిగిపోయారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక దశలో ఇదే సూర్యనారాయణ రెడ్డికి టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలున్నాయంటూ మీడియాతో పాటు సోషల్ మీడియా కోడై కూసిదే. ఇక ఇదే సందర్భంలో ఇద్దరు నేతల మధ్య బంధాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయట. కలిసి పాల్గొన్న కార్యక్రమాల్లో అంటి ముట్టనట్టుగా ఉంటున్నాయని సమాచారం. 6 సార్లు విజయాల పరంపరను బద్వేలు ప్రాంతంలో వైసీపీ బలమనుకోవచ్చా లేక టీడీపీ బలహీనత అనుకోవచ్చా అనేది మాత్రం అక్కడి లోకల్ నేతలు విశ్లేషించుకోవాల్సిన మాట. ఇలాగే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలమైన ముద్ర వేసుకోవడంతో పాటు అధికారాన్ని ఇలాగే కొనసాగించాలని కూటమి సంకల్ప బలంగా ఉంటోంది. ఇప్పటికే అధికార టీడీపీ రాష్ట్రంలో ఓటమి చెందిన ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇన్ఛార్జ్ బాధ్యతల అంశంపై పలుమార్లు విశ్లేషించుకుంటోంది. బలాబలాలతో పాటు ఎన్నికల్లో ఖర్చు పెట్టే ఆర్థిక అంశాలపై సుదీర్ఘ ఆలోచనలు చేస్తోంది. ఈ లెక్కన బద్వేలు నియోజకవర్గం బాధ్యతలపై మరోమారు పార్టీ అధిష్టానం విశ్లేషించుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే త్వరలోనే రానున్న స్థానిక ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఆర్థిక బలంతో కూడుకున్న అంశమే. పార్టీ కూడా డబ్బులు వెచ్చించే నాయకత్వాన్నే ప్రోత్సహించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.